British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. ఏంటి ఈ మధ్యలో కొత్తగా కులాలు డ్రగ్స్ అని కొత్తగా ఏంటి రెగ్యులర్గా అదే మాట్లాడుతున్నారు ఏంటి ఎనీథింగ్ అంటే ఏదన్నా అంతా మిమ్మల్ని ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, కాకపోతే ఇప్పుడే కొద్దిగా గట్టిగా వినిపిస్తున్నట్టుంది అందరికి. అంతేనా? మించి ఏం లేదు, ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను అండ్ కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్తున్నానేమో ఈసారి. అంటే అంతలా మిమ్మల్ని కదిలించిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? చిరాకు వస్తుందండి అందరికి. మీకే చిరాకు అనిపించలే? చెప్పండి, లేదు నచ్చిందా మీకు ఈ సిస్టమ్? అసలు అంటే స్పెషల్గా మనోజ్ చెప్తున్నారంటే నాకు అడుగుతున్నా, దాటకండి, చెప్పండి ఏంటి ఏమడిగారు మళ్ళీ? మీకు ఇప్పుడు మనకున్న ఈ కులాలు మీకు ఇష్టమా? అసలు ఇష్టం లేదు, మీకు లేదు కదా, అలాగే మనకి నాకు లేదు. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి వద్దారు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం ఒక జనరేషన్ నుంచి ఎలా చూసామంటే మన పేరెంట్స్ మన తాతలు మనం ఇప్పుడు మీరు నేను పల్లెటూరులో పెరిగాం. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ సిటీలోనే ఉంది, వాళ్ళ తాత సిటీలోనే ఇక్కడ ఉన్నాం. బట్ మనకు ఒక అడ్వాంటేజ్, పల్లెటూరుకి వెళ్ళినాం, ఆ మట్టి వాసన తెలుసు మనకి, పొలాల్లో విరిగాం. అమ్మమ్మ వాళ్ళు అక్కడ సాకారు మనల్ని తీసుకెళ్ళి ఊపాలు, అది ఈరోజు లేదు. అండ్ లైక్ ఈ రోజుల్లో ఏం ఒకటే మిగులుతుందంటే వాళ్ళ పెద్దల దగ్గర నుంచి మంచివన్నీ వెళ్ళిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ సినిమాలో ఒక పాట కూడా ఉంది, అది త్వరలో చెప్తాను, చాలా మంచి, చాలా బాగా రాశాడు ఆయన. అంటే ఆడియోలో లేదా అది? ఆడియో సినిమా నెక్స్ట్ ఫిల్మ్కి, నెక్స్ట్ ఫిల్మ్కి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. సో అదేంటంటే ఇప్పుడు మంచివన్నీ వదిలేస్తున్నాం మనం. ఏదైతే చెడ్డ ఉన్నాయో, ఏదైతే ఆమెకి దీనివల్ల అంటే ఒక క్యాస్ట్ అనేది విడిపోయేదానికి తప్ప కలిసేదానికి ఉపయోగపడదు. అక్కడ ఒక అమ్మాయిని నువ్వు చూసినప్పుడు బీటు కొట్టేటప్పుడు క్యాస్ట్ చూసి బీటు కొట్టావు, చేయిరిగినప్పుడు క్యాస్ట్ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్దావు. అది నువ్వు క్యాస్ట్ చూసుకుని నువ్వు క్యాస్ట్ ఈ క్యాస్ట్కే పుట్టాలని పుట్టావు, అర్థమైంది? అది ఇవన్నీ నీ కంట్రోల్ లేనిది. అండ్ ఈ రోజుల్లో కూడా ఒక క్లిక్ కూడా సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ వచ్చాక అందరిది ఒకటే ఇప్పుడు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. అండ్ ఈ రోజుల్లో టీవీ ఆన్ చేస్తే గొడవలు, ఎక్కడికైనా వెళ్తే జై పలానా ఇది జై పలానా అది జై, ఎందుకు ఇంకా సరే ఓకే రాజకీయ పరంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది వాళ్ళకంటే ఓకే, వాళ్ళ సైడ్ నేను ధోరణం అది. కనీసం నేను చెప్పేది ఒకటే, సినిమాలని క్యాస్ట్ ఫీలింగ్స్తో చూడకండి. అండ్ కాలేజ్ లైఫ్ని, ఆ బ్యూటిఫుల్ లైఫ్ని క్యాస్ట్ ఫీలింగ్స్తో గడపకండి. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక సినిమా వస్తుందంటే అది ఒక కులపోతులు ఎవరిది కాదు. అండ్ ఒక 100 కులాలు కలిసి చేస్తేనే ఒక సినిమా. లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంతా ఈ సినిమా అంతా కలిసి ఓన్లీ ఈ కుల మెంబర్లీ సైన్ పెట్టుకుని వెళ్ళి చేసిన సినిమా ఒకటి చెప్పండి, ఏదే ఉండదు. అది ఊరికే మాటలు, ఇది మావాడి సినిమా అని, అది వేస్ట్ మాటలు. ఇంకా ఆపి మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగుంటే చూడండి, ఆర్టిస్ట్ బాగా చేస్తే ఎంకరేజ్ చేయండి. బాగాలేనప్పుడు మీరు ఎలాగో చూడరు సినిమా, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయకండి. అంతేగాని ఒక క్యాస్ట్ పరంగా పెట్టుకొని రే మనవాడు సినిమా ఇది, ఈ సినిమా ఇది, ఈ సినిమా మన ఓపెనింగ్ ఆడికంటే ఎక్కువ రావాలి, ఆ ఉద్దేశంతో చేయకండి. అతనికంటే మంచి యాక్టర్, అతనికంటే కష్టపడతాడో లేదు, అతనికంటే మంచి సినిమా తీస్తారు, వాటిల్లో చూడాలి తప్ప ఇలా చూడకండి. ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ప్రతి ఆర్టిస్ట్ కష్టపడేది ప్రతి ఒక్కరి ఇంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మేము కష్టపడుతున్నాం. అండ్ ఆ కష్టాన్ని కూడా క్యాస్ట్ ట్యాగ్ చేస్తే ఇంక వేస్ట్ కదా ఎంత కష్టపడి. సో దట్స్ ద రీజన్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్. అండ్ డ్రగ్స్ ఎందుకంటానంటే క్యాస్ట్ డ్రగ్స్ పక్కన ఎందుకు చెప్తుందంటే డ్రగ్స్ ఎంత డేంజర్ అందరికీ తెలుసు, ఇది కూడా ఈక్వల్లీ అంతకంటే ఎక్కువ డేంజర్ అని అది ఇమీడియట్గా అర్థమయ్యే దానికోసం ట్యాగ్ చేసి చెప్తున్నాను అనమాట. ఇంత తమాషాగా ఉండే, ఇంత సెటిల్ వేసే మనోజ్ వెనక ఇంత సీరియస్ యాంగిల్ ఉందంటే గొప్ప విషయం నిజంగా. చైల్డ్హుడ్ నుంచి ఉందండి, చైల్డ్హుడ్ నన్ను పెంచింది మా నాన్నగారు కూడా అలా పెంచలేదు. అండ్ మా నాన్నగారు స్కూల్ చూసినా కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అది స్కూల్ ఓపెనింగ్ నుంచి 93 నుంచి. అండ్ ఆబ్వియస్లీ మేము ఇంకా ఎలా కరగలుగుతాం, ఇంకా అదే మైండ్ సెట్ పెరుగుతా. అండ్ నాకు ఇంక పర్సనల్గా అండ్ నాకంటూ నా క్యాస్ట్ మెంబర్స్ నా ఫ్రెండ్స్ అండ్ నా గ్రూప్లో కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ 10th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి అప్పటి నుంచి ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. అండ్ వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరు మేము ఒక క్యాస్ట్ అనేసి అలాగైనా ఒక గ్రూప్ ఫామ్ చేసిన లేదు, అలా చేసిన లేదు. అండ్ ఈ రోజుల్లో ఏ ఆర్టిస్ట్ కానీ ఎవరికి లేదు మా ఏజ్ గ్రూప్స్లో. అండ్ ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ అది జనాలు అది అర్థం చేసుకొని వాళ్ళు కూడా దే హ్యావ్ టు ట్రై లవింగ్ ఈచ్ అదర్. అండ్ అందరిది ఒకటే కులం, ప్రేమికులం అని చెప్తున్నాను అనమాట. ఓకే, చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా, నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి, ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి? నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం. ఏంటంటే ఒకరిని అన్యాయం చేయకుండా, ఒకరిని హర్ట్ చేయకుండా. దేవుడు అంటే ఎప్పుడు అంటారు, రే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసారా, ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి, మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి. ఈ లైఫ్ మనకి ఇచ్చారు, ఇది మనం మోల్డ్ చేసుకోవాలి. మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా? మానవ జన్మ అంటే అంతే. ఈ ప్రాసెస్లో ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా 10 మందికి అన్నం పెట్టి
ఒకడు కడుపు కొట్టకుండా ఉండు, నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత అన్నారు. సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. సో దట్స్ వన్ క్వాలిటీ ఐ వాంట్. నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మున ఉంటాం, ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం. అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు. అలా వద్దు, కష్టపడదాం, రెక్కాడిద్దాం, డొక్కకి నింపుదాం అనే ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం. అండ్ అది చాలా హాయిగానే ఉంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది. గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే అది ఒకటే రీజన్. అండ్ అది ఫాలో అయితే చాలు మేము. గ్రేట్. అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి? హైట్. క్వాలిటీ. ఓకే. నాకు అనకన్నా సింపుల్గా చెప్పాలంటే అన్న క్లాస్ నేను మాస్. అది అందరికీ అర్థమైపోయింది. అది కాకుండా లైక్ విష్ణు వచ్చేసి ప్రాపర్ లైక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ డాడ్స్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు. అండ్ సపరేట్గా అన్న కూడా ఇంకా బిజినెసెస్, కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఈజ్ మల్టీ టాస్క్. ఈజ్ ఇంటి బిజినెసెస్ అవి చేస్తారు. నన్ను అంటారు మా ఇంట్లో, చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు. నువ్వు చూసుకొని తిరుగుతూ ఉంటారు, మైక్లో కూడా అంటారు వీడేది చూసుకోండి ఇంట్లో అనేసి. ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు. అన్న హ్యాపీగా నెంబర్ 1గా చూసుకుంటున్నాడు, మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను దాన్ని. సో అందుకనేసి నేను ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్, ఇది అన్నది, అన్న చూసుకుంటాడు, నేను యాక్టర్ని, నేను యాక్టింగ్ సైడ్ ఇది చూసుకుంటాను. అండ్ నేను ఓన్లీ మై టోటల్ ఫోకస్ ఇస్ యాక్టింగ్. అండ్ ఇట్స్ టెక్నికల్గా కానీ ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం. అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై లైఫ్, సింపుల్. ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ పెట్టేది పెట్టి ఇంక ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది లైఫ్. మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి. ఇట్స్ ఆల్వేస్ అప్పుడు రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ డైరెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాం. ఓకే, మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు. అది అంతగా పెద్దగా ఆడలేదు. తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? స్క్రిప్ట్ అండి. మెయిన్ స్క్రిప్ట్. అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్. ఆయన మంచి డైరెక్టర్. అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన ఉంటే. సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు. మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది, ఆ టాలెంట్ ఉన్నప్పుడు. అండ్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ మేబీ ఈ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే. అండ్ నాకు కూడా ఐ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్. సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు, కొత్తగా ట్రై చేశాను మనోజ్ అనగానే నాకు అర్థమైంది దశరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు. సో నన్ను ఫైట్స్ లేకుండా అడిగారంటే ఏదో కొత్తది పెట్టుకుని వచ్చాడు, స్ట్రాంగ్ పాయింట్. ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్గా విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను స్క్రిప్ట్, 1 సిట్టింగ్లోనే చేసి అదిరిపోయింది. గురు నాకు యాస్టీస్ తెర మీద ఎక్కియండి, నేను ఇంకేం అడగను, అదొకటే. మేము ఇప్పుడు ఈ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే, అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పొద్దని. షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు. ఫైనల్గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు. నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా. మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి? ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్, ఏది ఎక్కువ? ఐ డోంట్ నో, నాకు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి. అంటే ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఇది యూ హ్యావ్ టు ట్రై. సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇప్పుడు దాని మీద దిగిపోతాను. అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా 1 or 2 వచ్చింది అనుకోండి, నేను హోల్డ్ చేస్తాను ఇమీడియట్గా. ఇది పని చేస్తే అది పని చేయలేను. సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటారు. సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్. అంటే బ్యానర్ కానీ డైరెక్టర్ కాంబినేషన్స్ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి అంటే దట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా. నాన్నగారు ఫస్ట్ నుంచి, నాన్నగారు కానీ నా వెల్ విషెస్ కానీ ఇండస్ట్రీ పెద్దవారు కానీ, నువ్వు పెద్ద డైరెక్టర్తో చేయాలి, ఈ కాంబినేషన్ ఏముంది, ఇది పలానా, ఒక బడ్జెట్తో ఇలా చేసుకో, పెద్ద డైరెక్టర్ని పెట్టుకో, హీరోయిన్ పెట్టుకో, సెటప్ ఉండాలి మనకి, సో ఈజీగా ఉంటుంది అనేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉందనమాట. నేను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్పూన్ అంటే కాలిపోయింది నాకు. అంటే నీకేం తెలుసు ఈజీగా వేస్తావు సిల్వర్ స్పూన్, నాకు మార్కులు సరిగేటట్టు ఈ సిల్వర్ స్పూన్ కదా మార్కులు రావట్లేదు, మార్కులు రావడానికి సిల్వర్ స్పూన్కి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు. సో నాకు లేదు అనేసి ఇలా కాదనేసి ఇంక 2000 నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే, యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డోనట్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం, అలా వెళ్ళిపోయింది మైండ్. సో నో, ఏ పని అయినా చేసి మన డబ్బు. అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు, ఇది వైఫ్ రాకముందు థాట్. అండ్ రేపు పిల్లలు పుట్టారు, వాడు టక్కని నాన్న ఇది నీ ఫుడ్డా డాడీ ఫుడ్డా అని అడిగితే, ఇది నీ ఫుడ్డా తాత ఫుడ్ అని అడిగితే నా ఫుడ్ రా ఇది అని చెప్పాలని ఒక ఆశ నాకు. సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి. అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ. ఇప్పటికీ అంటారు అది కరెక్ట్ కాదమ్మా, ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే, ఇప్పటికి నాకు మించిపోయాను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి, ఒక దానిలో స్టక్ అవుతారు.
సో ఇట్స్ మై బ్యాటిల్ అండ్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవింగ్ మై జర్నీ. ఫ్యామిలీ గురించి మాట్లాడాం కాబట్టి సపోజ్ ఇదే మంచు మనోజ్, ఇదే ఎనర్జీతో ఉన్న మంచు మనోజ్, ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచు మనోజ్, ఇదే టాలెంట్ ఉన్న మంచు మనోజ్ సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది? ఇలాగే ఉండేది అనుకుంటా. రియల్లీ? నాకు తెలిసి ఇలాగే కొత్త సినిమాలు చేసేవాడిని, అప్పుడు కొత్త డైరెక్టర్లతోనే చేసేవాడిని. అంటే ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని? సాఫీగా ఉండేది నాది, ఇప్పుడు సాఫీగా లేదండి. నేను ఎవరు చెప్పారు అంత సాఫీగా? నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్. నా జర్నీ కానీ నాది కానీ ఇట్స్ మై ఓన్ ఫైట్. ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే. అంతేనా? నా ఫైట్ కూడా డీల్ విత్. ఎలా అండి సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎ మూవీ అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ మూవీ విత్ న్యూ కమర్స్, న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ ఇవి 1-2 కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, కెరీరే ఉండదు. అండ్ నేను అలా భయపడిపోయి వెళ్ళి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్దోళ్ళని వీడేసుకొని. అండ్ దిస్ మై 11th year రన్నింగ్. 11th yearకి వచ్చాను, ఇంకా రాబోతుంది. ఇంకా స్టిల్ 10th year అయిపోయి 11th ఉన్నా. అండ్ టిల్ నో ఐ డిడ్ంట్ ఫీల్ ఇన్సెక్యూరిటీ. అండ్ నాకు మెయిన్ అడ్వాంటేజ్ అండ్ బూస్టర్స్ మేజర్లీ ఫ్రమ్ ద న్యూ ఏజ్ ఆడియన్స్ అండ్ స్టూడెంట్స్, యూత్. నేను ఏ ఫిల్మ్ చేసినా నాకు సినిమా తర్వాత ఇర్రెస్పెక్టివ్ హిట్ ఫ్లాప్ ఏది వచ్చినా ఆ సినిమా మార్కెట్ తగ్గలేదు కానీ ఏదో 1 inch పెరుగుతూ వెళ్ళింది. దట్ మీన్స్ దే లవ్ మీ, దే లవ్ మై వర్క్. అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను ఇచ్చేది వాళ్ళకి నచ్చింది, వీడు ఏదో ట్రై చేస్తున్నాడని. సో అది ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్లో. అటు విలన్గా రెడీ, అటు కమెడియన్గా రెడీ, దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు. సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఫర్ మీ దస్ నో వే దస్ టెన్షన్ కమింగ్. ఈ చుట్టుపక్కలకి రాదు టెన్షన్, లోపల రాదు. ఓకే ఓకే. ఆర్జీవి గారి అటాక్ ఏంటి? అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలేమో, మీరు ఇంకా ఏంటి అది దాంట్లో? సింపుల్ ఈక్వేషన్ అండి. ఆఫ్టర్ షౌర్య వస్తే దే కెన్ సెల్ ఇట్ ఫర్ ఈవెన్ బిగ్గర్ రేట్స్. సో దట్స్ ద ఓన్లీ రీజన్. So they're just makers are waiting for that reason. So they invent, he'll do that. ఓకే ఓకే. అండ్ ఒకటి చెప్పండి, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు, బట్ ఇంకా నేను ఒక ప్రేక్షకుడికి అడుగుతున్నమాట, ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు, ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాను నేను. నాలాంటి వాళ్ళు చాలా మంది కామన్లీ ఆస్క్ క్వశ్చన్, ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి? ఇంకా మీరు ఆ లోటు మీకు ఉందా? నాకు లేదు ఆ లోటు, జనాలకు ఉంది. నా వెల్ విషెస్ అందరికి ఉంది ఆ లోటు, బట్ నాకు ఆ లోటు లేదు. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాజ్ లాంగ్ యాజ్ నన్ను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా అనకుండా ఉంటే చాలు, అప్పుడు అనకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. సో ఇన్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సక్సెస్ ఇన్ దట్ వే. సక్సెస్ అందరూ ఒప్పుకుంటారు. లైక్ నా సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు రైట్. సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు. నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు నేను, నా హ్యాపీనెస్ పనులు పెట్టాను.